హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ బై రమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో బూందీ లడ్డూని ఎలా చేయాలో చూపిస్తాను. స్వీట్ షాప్లో ఫుడ్ కలర్ యూస్ చేస్తారు కదా, ఇక్కడ నేను ఫుడ్ కలర్ యూస్ చేయకుండానే టేస్టీగా బూందీ లడ్డు చేసి చూపిస్తాను. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. స్టార్ట్ చేసేద్దామా మరి లడ్డూలు. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల శనగపిండిని జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించిన పిండిలో కొంచెం పసుపు వేసి వాటర్ పోసుకుంటూ దోసపిండి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం వంట సోడా కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 కప్పులు షుగర్ తీసుకోవాలి. 2 కప్స్ శనగపిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ షుగర్ తీసుకుంటున్నాం. 1:1 రేషియో అనమాట. ఇందులోని 1/4 కప్స్ వాటర్ పోసి షుగర్ అంతా కరిగి పాకం తిక్కగా అవుతున్నప్పుడు కొంచెం యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ మరీ పౌడర్లా చేసుకోలేదు, మీకు కుదిరితే బాగా పౌడర్లా చేసుకుని వేసుకోండి. ఇప్పుడు పాకం చిక్కబడింది చూడండి. ఇలా చూపిస్తున్నట్టు తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల పాకం బాగా చిక్కపడిపోకుండా ఇప్పుడు ఉన్న కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. నెక్స్ట్ బూందీ చేసుకుందాం. ఈ బూందీ చేసుకోవడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇది అయిపోతే చాలా ఈజీగా లడ్డూలు చేసేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగాక ఒకసారి కొంచెం పిండి వేసి చూడండి. మనం వేయగానే ఇలా పైకి వస్తే ఆయిల్ పర్ఫెక్ట్గా కాగినట్టు. ఇప్పుడు బూందీ గరిటె తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి. నా దగ్గర బూందీ గరిటె లేదు, సో ఇలా హోల్స్ ఉన్న గరిట అదే యూస్ చేస్తున్నాను. ఈ బూందీ మరీ ఎక్కువగా వేయకూడదు. మనం బూందీ మిక్చర్ తింటాం కదా, ఆ టైప్ క్రిస్పీగా అస్సలు ఉండకూడదు. జస్ట్ పైన క్రిస్పీగా లోపల ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా వేగాక మనం బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇలా కొన్ని చిన్నగా ఉంటాయి కదా, అవి గరిటతో రానప్పుడు ఇలా టీ స్ట్రైనర్తో తీస్తే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ మళ్ళీ మనం వేసుకున్నప్పుడు గరిటెని మాత్రం ఇలా క్లీన్ చేసుకుని వేసుకోవాలి, లేదంటే ఒకే చోట ముద్దలుగా పడిపోతాయి. ఇప్పుడు సేమ్ ఇంతకు ముందు చూపించినట్టే మొత్తం పిండంతా కొంచెంగా వేసుకోవాలి. ఇలా బూందీ రెడీ అయ్యాక మధ్యలో కొన్ని అన్ఈవెన్గా ఉన్నవన్నీ తీసుకుని మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ పట్టి తీసుకోండి. ఇలా వేయడం వల్ల లడ్డూ షేప్ అనేది బాగా వస్తాయి. ఇందాక మనం పాకం రెడీ చేసుకున్నాం కదా, అది చల్లారిపోతే ఒకసారి వేడి చేసుకుని తీసుకోండి. అందులోనే జీడిపప్పుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పాకంలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం రెడీ చేసుకున్న బూందీని అన్ఈవెన్గా ఉంటే మిక్సీ చేసిన ఈ బూందీని ఈ 2 పాకంలో వేసి ఒకసారి కలుపుకుని కొంచెం గీ కూడా వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే బూందీ పాకాన్ని బాగా పీల్చుకుంటుంది.
చూడండి బూందీ పాకం అంతా బాగా పీల్చుకుంది. ఇప్పుడు లడ్డూలు చేసుకుందాం. చేతికి నెయ్యి రాసుకుంటూ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవడమే. చాలా ఈజీగా అయిపోయాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.